హలో ఎవరీవన్, వెల్కమ్ టు పిచ్చి యూట్యూబ్ ఛానల్. సో మనమైతే డిసెంబర్ ఎండ్కి వచ్చేసాం. సో ఇదైతే రివెన్ 2024 సిరీస్ అనమాట. సో ముందైతే మన సినిమాలు అనేవి హిట్ ఫ్లాప్ అని ఎలా చెప్తామంటే ఎన్ని రోజులు ఆడిన దాని మీద ఉండేది. బట్ ఇప్పుడైతే మనకున్న మినిమం ఎక్స్పెక్టేషన్ అయితే ఆ సినిమా బ్రేక్ ఈవెన్ చేసిందా లేదా అని. సో ఎంతదైతే డబ్బు దానికి ఖర్చు పెట్టామో ఆ డబ్బు వచ్చిందా లేదా అని, అదే బ్రేక్ ఈవెన్ అంటే యాక్చువల్గా. సో బ్రేక్ ఈవెన్ అనే మూవీస్ అయితే ఇంకా హిట్కే వస్తాయి అనమాట. ఇంకా ఆ బ్రేక్ ఈవెన్ పాయింట్ దాటిన తర్వాత ఏ రేంజ్ హిట్ అనేది సినిమా పోయే రేంజ్ బట్టి డిసైడ్ అవుతుంది. సో మన అన్నట్టు ఇండస్ట్రీ అనేది యాక్చువల్గా 8% సక్సెస్ రేషియోలో ఉంది. ఎందుకంటే దాదాపుగా ఈ రిలీజ్ అయిన సినిమాలు సమ్వేర్ అరౌండ్ 250 సినిమాస్ అనమాట. 250 to 280 సినిమాస్ రిలీజ్ అయితే మనకి స్ట్రైట్ బ్రేక్ ఈవెన్ సినిమాలు అయితే వచ్చాయి 17 హిట్లు, 4 సెమీ హిట్లు, 5 డబ్బింగ్ సినిమాలు అనమాట. సో ఈరోజు అయితే మన లిస్ట్ చూద్దాం, సినిమా చూద్దాం అయితే. సో ఈ ఇయర్ ఫస్ట్ బ్రేక్ ఈవెన్ సినిమా అయితే హనుమాన్. చిన్న సినిమాలు ఇప్పుడు చిన్న సినిమాలు కోటి పెట్టి తీసుంటే 2 కోట్లు వచ్చినా అది బ్రేక్ ఈవెనే కదా. అంతే అట్లా లెక్క. ఆ సినిమా పెట్టిన డబ్బులు వచ్చిందా లేదా, పెట్టిన డబ్బులు వచ్చిందా బ్రేక్ ఈవెన్. అండ్ ఇదైతే బ్రేక్ ఈవెన్ అయ్యింది క్వాడ్రపుల్ బ్లాక్ బస్టర్, అంటే పెట్టిన దానికి 4 డబ్బులు వచ్చింది అనమాట వాళ్ళకి, పెట్టిన వాళ్ళకి. సో ఆరెంజ్ ఎగ్జిబిటర్ సైడ్ నుంచి. అవునవును కరెక్ట్. యా, సో ఇదైతే సినిమా ఎట్లన్నా నాకెందుకు ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఈ సినిమా కొడతాము అన్నట్టే అనిపించింది. అలాగే ఉండింది అనమాట వైబ్ కూడా. ఈవెన్ గుంటూరు కారంకి పోటీకి వచ్చినా కూడా ఆగలేదు సినిమా. ప్రశాంత్ వర్మ కన్విన్సింగ్ ఫిల్మ్ మేకర్ బేసికల్లీ. ఆ ప్రమోషన్స్ కు కొంచెం అందరూ వీడి మీద నెగిటివ్ వెళ్ళిపోయింది, వీడికి హత్య చేస్తున్నాడా అని. నాకు అది అనిపించింది యాక్చువల్లీ. ప్రశాంత్ వర్మకి అంత విషయం ఉన్నప్పుడు ఎందుకు తేజానే కనెక్ట్ అవ్వాలా? అప్పట్లో ఒక మీమ్ కూడా వచ్చేది, తేజ దగ్గర ప్రశాంత్ వర్మ వీడియోలు ఉన్నాయి, అందుకోసమే వేరెవరితో చేయడు, తేజతో అలా చెప్పారు. బట్ నాకెందుపించింది అంటే ఈ హనుమాన్ అనే కాన్సెప్ట్ ఇంకా వెయిట్ ఉన్న హీరో చేస్తుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింటే అదే అనిపించింది. అది అంటే నువ్వు అన్నది కరెక్టే, అన్ని మరీ సామాన్యుల్లా చూపించి వానికి నెక్స్ట్ హైప్ ఉంది కదా, అది ఆ సెలక్షన్ బాగుంది. వాడు చూడడానికి చాలా సామాన్యుడిలా ఉంటాడు కదా. అవును కరెక్టే, అవును. అది పవర్ వచ్చి నాకేమనిపిస్తుంది అంటే నార్మల్ గా ఇప్పుడు ప్రశాంత్ వర్మ అప్పటి వరకు ముందు చేసిన 3 సినిమాలు అవంతా కూడా ఏంటంటే హై బడ్జెట్ ఫిలిమ్స్ కాదు. సో తక్కువ బడ్జెట్. ప్రశాంత్ వర్మకి ఏంటంటే తనకి తెలుసు, తన మూవీకి ఎంత బ్రేక్ ఈవెన్ అమౌంట్, లేకపోతే నా మూవీ ఎంత స్కోర్ చేస్తుంది అనే విషయం తనకి ఐడియా ఉందన్నమాట. సో ఆ బడ్జెట్ లో ఒకవేళ ఫ్లాప్ అయినా కూడా, డిజాస్టర్ అయినా కూడా మరీ ఎక్కువ లాస్ అవ్వకుండా ఒక సేఫ్ జోన్ లో ఉండడం కోసం ఆ హీరో కాస్టింగ్ అలా ప్లాన్ చేసుకున్నాడు అనేసి నాకైతే నా ఫీలింగ్ అది. సో తన దగ్గర ఉన్న అమౌంట్ ని ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ విఎఫ్ఎక్స్ మీదన, గ్రాఫిక్స్ మీద, సిజిఐ వాటి మీదన ఇన్వెస్ట్ చేశాడు, కాస్టింగ్ మీద కాదనేసి నాకు అనిపించింది అనమాట. కానీ ఇప్పుడైతే ఈ హనుమాన్ పెట్టిన ఎక్స్పెక్టేషన్ వల్ల హనుమాన్ 2 అనేది తేజాను మెయిన్ గా పెడితే ఆడదు. ఆల్రెడీ రిషబ్ శెట్టిని పెట్టారు కదా, హనుమాన్ క్యారెక్టర్ రిషబ్ శెట్టి కంపేర్ చేశారు. సో సెకండ్ పార్ట్ అయితే మెయిన్ గా ఆయన లీడ్ ఉంటాడు, ఇంకా తేజ అనేది కొంచెం సైడ్ చేస్తారు యాక్చువల్ గా. ఒకవేళ ఈ హనుమాన్ సెకండ్ పార్ట్ కూడా ఎక్కువ ఆంజనేయ స్వామి మీద ఎక్కువ షాట్స్ ఉంటాయి అన్నట్టుగా. అంతే అంటే నేను అనేది రిషబ్ శెట్టి పెడితే రిషబ్ శెట్టి మీద పోతుంది సినిమా, మళ్ళీ ఇంకా తేజ మీద అంత హైలే ఇవ్వదని చెప్తున్నా. అందుకే లేట్ గా తేజ లేడు అనుకుంటా, బట్ ఉన్నా కొంచెం ఉన్నట్టున్నాడు. లిమిటెడ్ స్పేస్. నేను అనుకోవడం ఏంటంటే రోడ్ మ్యాప్ అన్న ప్రశాంత్ వర్మది క్లియర్ రోడ్ మ్యాప్. అంటే ఎవరికైనా ఏంటంటే పెద్ద స్టార్ తో చేస్తే పేరు వస్తుంది, బట్ అలా కాదు. నేను అనుకోవడం ఏంటంటే మనం చిన్న సినిమాలు చేసి ఈ సినిమాలతోనే పెద్ద స్టార్స్ మేక్ చేద్దాము, అండ్ అట్నుంచి అయితే మంచి ఒక హై బడ్జెట్ ఫిలింకి వెళ్దాం అనే రోడ్ మ్యాప్ లో ఉన్నదని నా ఫీలింగ్. అండ్ ఇంకొక విషయం ఏమంటే ఈ ఇయర్ స్టార్టింగ్ లో నార్త్ వాళ్ళకి రుచి చూపించాము అనమాట హనుమాన్ తో, ఒక తెలుగు ఇండస్ట్రీ ఉందిరా అనేసి. ఎండింగ్ కి పుష్పతో ఇచ్చి పడేసినాం. సో నార్త్ వాళ్ళకి నిద్ర లేకుండా చేసిన సినిమాలు అనమాట ఇవి. హనుమాన్ వాళ్ళ మీద వాళ్ళు కాన్ఫిడెన్స్ కోల్పోతున్నారు ఇప్పుడు. అవునవును, మనం ఏం చేయాలి పరిస్థితులు ఉన్నారు. ఇదే కాన్సెప్ట్ మీద ఒక మీమ్ చూసా అన్న. ఒక డైలాగ్ ఉంటుంది చూడు, నిద్ర లేదు, పగలు లేదు, రాత్రి లేదు అని నాటని పెట్టి ఆ విధంగా కింద మెయిన్ చేశాడు. సై భిక్ష యాదవ్ సీన్ దాన్ని రిపీట్ చేశాడు. భిక్ష యాదవ్
సో అందరూ చెప్పినట్లు హనుమాన్ సినిమా అయితే మచ్ డిజర్వ్ హిట్ అవ్వాల్సిన సినిమాని హిట్ అయింది అనమాట. సో జస్టిస్ సార్. సో సెకండ్ సినిమా. సో కొంతమంది నమ్మకపోవచ్చు, బట్ ఈ సినిమా హిట్ అయింది. ఐ మీన్ బ్రేక్ ఈవెన్ వచ్చింది. Hit అయింది అది. అవును. నమ్మకంగా. బ్రేక్ ఈవెన్ అయింది. బ్రేక్ ఈవెన్ అయింది సినిమా. బ్రేక్ ఈవెన్ అన్న. బేసిక్ గా ఇది మలయాళం సినిమా రీమేక్, స్ట్రైట్ సినిమా కాదు, ఆహా. మలయాళం సినిమా రీమేక్. ఓకే. అన్న ఇప్పుడు నాగార్జున ఎట్లా అంటే పండగ చూసుకుంటాడు అనమాట. పండగలు పడిపోవాలి సినిమా, అది ఎట్లా చూసేస్తారు ఫ్యామిలీస్. సో అక్కడ కొంచెం అంత బడ్జెట్ ఎక్కువ ఉండదు, బడ్జెట్ లిమిట్ గానే ఉంటది. ఆ బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని అందుకునేస్తున్నారు అనమాట. సో ఆ లిస్ట్ నాగార్జున మూవీస్ చాలా రెమ్యూనరేషన్ చాలా హై రేంజ్ కి వెళ్ళాల, ఒక లెవెల్లో పెట్టేసుకున్నాడు అంతే. ప్లస్ సేమ్ వాళ్ళ ప్రొడక్షన్ ప్రాఫిట్ లో షేర్. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళిపోతున్నాడు అంతే నాగార్జున. సో ఇప్పుడు ముందే తీసుకునేసి యాక్టర్స్ లాగా, ఎందుకంటే నాగార్జునకి లాస్ట్ 5 years లో మూవీస్ తీసుకుంటే సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉన్నాయి, కానీ అక్కడక్కడ ఒకటి ఉంది అనమాట. కాబట్టి ఏంటంటే రెమ్యూనరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్లకుండా షేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తున్నాడు, ఎంత వస్తే అంత రానిలే అనేసి కంటిన్యూ చేసుకుంటున్నాడు అనమాట. పని చేసుకుంటూ వెళ్తున్నాడు ఖాళీగా ఉండకుండా. యాక్చువల్గా ఈ సినిమా మీద హైప్ రావడానికి కారణం ఒకటి బిని మాస్టర్ అన్న, డైరెక్టర్, ఆయన కొరియోగ్రాఫర్, ఫస్ట్ మూవీ డైరెక్టర్ ఇది, డైరెక్షన్ ఇది విజయ్ బిని మాస్టర్. ఆయన నా ఫేవరెట్ కొరియోగ్రాఫర్ కూడా. సో ఇంకొకటి వచ్చేసి మెయిన్ హైప్ రావడానికి కారణం అల్లరి నరేష్ సెకండ్ లీడ్ గా చేయడం. యాక్చువల్ గా రెండు పాయింట్లు, ఒకటి అల్లరి నరేష్, రెండు హీరోయిన్. ఈ రెండింటి కోసమే చూస్తాను తప్పనిస్తే ఇంకేం లేదు. నేనైతే మెయిన్ బిన్ని మాస్టర్ డైరెక్షన్ అండ్ అల్లరి నరేష్ కోసం వెళ్ళాను. నాగార్జున గారి గురించి అందరికి తెలిసిందే. సో ఆ క్యారెక్టర్ ఒప్పుకొని చేయడం అనేది గ్రేట్ అనిపించింది నాకు. కొంతమంది ఆ గెటప్ లో అలా వస్తే కూడా సరిపోతుంది, అది నాగార్జున. అందుకనే సపరేట్ గా ఆయన గురించి ఏం చెప్పనక్కర్లేదు అని, అంతే వాళ్ళ ప్రెసెన్స్, ఆ స్క్రీన్ ప్రెసెన్స్ ఉంటే కూడా సరిపోతుంది కొంతమంది. సో మనకి సర్ప్రైజింగ్ గా నా సమయంలో లిస్ట్ లో ఉందన్నమాట. సో ఇంకొక సినిమాకి వెళ్దాం. నెక్స్ట్ సినిమాకి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఇది హిట్. సో సుహాస్ కి స్టార్టింగ్ లో అంటే నాకు కొంచెం ఇంకా బాగా తీసింది వచ్చిన కొంచెం అనిపించింది కొన్ని చోట్ల. అంటే బట్ సినిమా ప్యాటర్న్ ఫాలో అవుతారు బేసికలీ. ఫస్ట్ ఇట్లా ఉంటాడు అట్లా, అండ్ వాళ్ళ సిస్టర్స్ వెళ్తే బాగుండేది. వాడు కలర్ ఫోటో, ఇది సాడ్ ఎండింగ్ వెళ్ళిపోయాడు రెండు. విలన్ గ్రౌండ్ గా ఉంటది సినిమా అంతా, చాలా గ్రౌండెడ్ గా ఉంటది సినిమా. అన్నట్లు అది ధైర్యమే అన్న. ఇలాంటి క్లైమాక్స్ జనాలు ఒప్పుకోరా అని డౌట్ లో ఉన్నా కూడా అదే క్లైమాక్స్ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఒక్కోసారి అదే మిస్ఫేర్ అవ్వచ్చు, అరే ఏంద్ర ఇలాంటి క్లైమాక్స్ ఉంది అని నచ్చుకుని ఉండొచ్చు. బట్ లేదు, జనాలు కొంచెం ఇప్పుడు మారారులే, వేరు. అట్లా కాదమ్మా, హీరో బేస్డ్ కూడా ఉంటది. ఇప్పుడు ఇదే కథని ఇంకొక గ్రేడ్ 1 హీరో గానీ అలా ఎవరన్నా అయితే యాక్సెప్ట్ చేయకపోవచ్చేమో. సుహాస్ ని యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి సుహాస్ అలా చేసుకుని వెళ్ళిపోతున్నారు. అదే తీసుకునే యాక్టర్ బట్టి కూడా సుహాస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళారు. ఒక యాక్టర్ గా సుహాస్ కెరీర్ లో ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అన్న, కమర్షియల్ పరంగా, కమర్షియల్ పాయింట్. వాళ్ళ అక్క క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం అవును చాలా బాగుంటుంది. అవును. సో మన లిస్ట్ లో అయితే ఇది డిజర్వ్డే. సో ఇదైతే బ్రేక్ ఈవెన్ అయింది అనమాట, హిట్. సో నెక్స్ట్ సినిమా అయితే గామి. సో బ్రేక్ ఈవెన్ అయిందా? ఓకే. అంటే వాళ్ళు పెట్టిన ఖర్చు అయితే వచ్చేసింది అనమాట. జూమ్ చేసిన ఆయనేలే, మా చాందిని పాప కోసం చేసిన సినిమా. అంటే ట్రై బాగుంది బట్ ఎక్కడో లాగినట్టు అనిపించింది. ఇంకా క్లైమాక్స్ కన్విన్సింగ్ గా ఓకే, ఇంకంతే ఏమో చూడాలనిపించింది. ఏదో అన్నారు అప్పట్లో, ఇదే సినిమా ఒక మలయాళం తీసింటే మాత్రం నెత్తి మీద పెట్టుకుంటారా మనం, తెలుగులో తీసుకోవట్లేదు అని అన్నారు అనమాట. అనడం అంటే గామి కొంచెం నెగిటివ్ రివ్యూస్ ఇస్తే అప్పుడు అన్నారు ఈ మరి. చాలా మంది అన్నారు. అవునవును. యాక్చువల్ గా ఇప్పుడు విశ్వక్సేన్ కంటిన్యూస్ గా చేసుకునే మూవీస్ లో ఇది ఎక్స్పెరిమెంటల్ మూవీ అటెంప్ట్ చేయడం అనేది అప్రిషియేట్ చేయదగిన విషయం. కరెక్ట్. స్టిల్ ఆ కమర్షియల్ లైన్ లో పడిపోయి ఏం తీస్తున్నావు తెలియకుండా అదే తీసి
ఏందో ఇంకా ఆయన కానీ ఆమె అయితే ఈ కామెంట్స్ ఎలా అన్నా చూసుకున్నా అన్న, ఈ ఫిలిం లో మెచ్చుకోదగిన విషయం ఏమంటే మేకింగ్ అన్న. ఆల్మోస్ట్ చాలా వరకు రియలిస్టిక్ లొకేషన్స్ లోనే తీశారు, సేమ్ అంతగా వేయలేదు. అవును, బాగా కష్టపడ్డారు పాపం. అవును, కరెక్ట్. సో వాళ్ళకి కష్టానికి తగిన ప్రతిఫలం దొరికింది, గామి హిట్ అయింది అనమాట. సో నెక్స్ట్ సినిమా అయితే ఓం భీమ్ బుష్. ఇది హిట్, నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంటర్టైన్మెంటే మా సూత్రం. కామెడీ ఎంటర్టైన్మెంట్ ఫుల్. పంచులు కావచ్చు, లేకపోతే ఐ మీన్ సటైరికల్, దాన్ని ఏమంటారు, వెక్కిరిచ్చేది దాన్ని ఏమంటారు. సో అట్లా పంచులు వేస్తారు కదా, ఆపోజిట్ ఒకరి మీద పంచులు వేసేది, ఏదో అట్లా కొంచెం క్రింజ్ కామెడీ లాగా. సేమ్ కాంబో కదా. బ్రోచే ఇది కాదు, అది వేరు. బ్రోచే వారు ఆ టీమే మొత్తం, మళ్ళా ముగ్గురు. అది ఎందుకో 3 మేల్ క్యారెక్టర్స్ కి వెళ్తుంటారు ఎక్కువ, 4 తీసుకో 5 మంది తీసుకోరు. 3 ఇడియట్స్ లాగా ముగ్గురే జాతిరత్నాలు కావచ్చు, ఇది కావచ్చు. అప్పట్లో తీసారన్న 5 ఫ్రెండ్స్ ఉండే సినిమాలు, తర్వాత చిన్నగా తగ్గిపోయినాయి. అదే తగ్గుతూ వచ్చే ముగ్గురు దగ్గర అయిపోయారు. పెట్టే కొద్దీ క్యారెక్టర్ కి వాల్యూ, ఐ మీన్ 4th క్యారెక్టర్ కి 5th క్యారెక్టర్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండదు అనమాట. సో ఇప్పుడు ముగ్గురు అంటే ఆల్మోస్ట్ మేనేజ్ చేయొచ్చు ముగ్గురుతో. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు ముగ్గురు ట్రయో ఆల్రెడీ ప్రూవెన్, కొంచెం ఏంటంటే ముగ్గురు సేమ్ మీటర్ లో ఉంటారు కాబట్టి సరే లాక్కు వచ్చారు. యాక్చువల్లీ దీంట్లో వెన్నెల కిషోర్ కూడా యాడ్ అవుతాడు, కానీ వెన్నెల కిషోర్ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాడు ఇప్పుడు. సో కాబట్టి ఆ లిస్ట్ లోకి, లేకపోతే వెన్నెల కిషోర్ కూడా యాడ్ అయి ఉంటాడు. సో అలాగా ఓం భీమ్ బుష్ కూడా లిస్ట్ లో వచ్చింది అనమాట. సో నెక్స్ట్ సినిమా అయితే స్క్వేర్. నాకైతే డౌట్ ఉంది సినిమా అంటే, డైరెక్టర్ మార్చవచ్చినారు, హీరోయిన్ మార్చినారు, సో ఏదో తేడా కొడుతుందేమో అనిపించినా కానీ లాస్ట్ కి వచ్చేసరికి మెయిన్ గా నాకు ఈ సిద్ధు ఉన్నారు కదా, ఈయన ఇన్పుట్స్ ఎక్కువ ఉంటాయి అనిపిస్తుంది సినిమా. అంటే డైరెక్టర్ మారినా కూడా ఫ్లేవర్ పోకుండా తీసాడని చెప్పేసి మాత్రం అది ఈయన వల్లే, సిద్ధు వల్ల. సినిమా మొత్తం బ్రాండ్ మీదనే పోయింది. ఇది యాక్చువల్ గా టిల్లు అనే బ్రాండ్ మీదనే బ్రాండ్ మీద అండ్ ఆయన యాక్టింగ్ స్కిల్స్ అన్న, ఆ స్లాంగ్ ఏదైతే ఉంటుందో ఆ స్లాంగ్ అనేది జనాలకు బాగా ఎక్కింది. అట్లుంటది మనతోని అనే చిన్న డైలాగులు బాగా ఎక్కినాయి జనాలకి. ఇప్పుడు పుష్పలో తగ్గేదేలే అన్నట్టు మనది అట్లుంటది, మరి మనతో అన్నట్టు ఆ కాన్సెప్ట్ కూడా మెయిన్ ఏంటంటే, ఫస్ట్ పార్ట్ లో చూసుకున్నా, సెకండ్ పార్ట్ లో చూసుకున్నా, అమ్మాయి చేతిలో మోసపోయే అబ్బాయి క్యారెక్టర్. సో యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే ఒక లైన్ అనమాట అది. సో అక్కడే ఇంకా సిద్ధు ఇంకా క్యారెక్టరైజేషన్, యాక్టింగ్ స్కిల్స్, సో ఇంకా దాంతో పిచ్చెక్కి చేసినాడు అనమాట. జనాలకి అది ఎక్కేసింది, అది ఒక ఇంజెక్షన్ లాగా. మ్యూజిక్ కూడా సినిమా బీజిఎం అంటే వేరే లెవెల్ ఉంటది. రామ్ మిరియాల కొట్టింది వేరే లెవెల్ ఉంటది. అవునవును, బీజిఎం కూడా సినిమా అంతా బీజిఎం భలే ఉంటది నీకు. అంటే వాడు ఎప్పుడెప్పుడైతే అక్కడ రివర్ట్ వస్తుందో ఆ బీజిఎం భలే ఉంటది, హై ఇస్తుంది. నాకు సర్ప్రైజ్ ఏమంటే ఈ సినిమాలో అనుపమ ఎక్స్పెక్ట్ చేయాల అట్లుంటది. కంపేర్ చేస్తే కొంచెం డల్ ఏమో అనిపించింది. అంటే నాకు ఇంకోటి వచ్చి ఫస్ట్ షాట్ లో ప్రియాంక జవల్కర్ ఉందంట కదా, నాకు తెలియదు ఆ విషయం. నేను మళ్ళీ బయట విన్నాను యాక్చువల్ గా. ఫస్ట్ షాట్ లో ప్రియాంక జవల్కర్ ఉంటుంది, బార్ లో ఉంటుంది కదా. తిల్లు 3కి ఆ అమ్మాయి ఉండొచ్చు అని చెప్తున్నారు మళ్ళీ, ప్రియాంక జవల్కర్. మారుస్తున్నాడు కదా. దీంట్లో నేను ఒకటి మేము మర్చిపోయినా, నేను చెప్దాం అనుకునేసి. ఆయన ఇప్పుడు రాధిక ఉంది కదా, రాధిక అనే లైన్ అందరికి బాగా కనెక్ట్ అయిన లైన్ కదా. సో దాన్ని యూజ్ చేసి ఆ క్యారెక్టర్ ఫస్ట్ లేకపోయినా కూడా దాన్ని యూజ్ చేసి సాంగ్ రాధిక అని సాంగ్ పెట్టారు కదా. ఆ సాంగ్ యాక్చువల్ గా ఆయన రాసింది వచ్చేసి ఆయన కాకర్ల శ్యామ్ అనమాట ఆయన. సో ఆయన మీరు ఈ సాంగ్ ఎంత బాగా ఎలా రాశారు సార్ అసలు ఇదంటే, ఆయన స్టేజ్ మీద నా వైఫ్ పేరు రాధిక అండి అందుకే రాశానని చెప్పాడు అనమాట. ఇది వచ్చింది కాబట్టి టాపిక్. సో మొత్తం మీద అయితే టిల్లు స్క్వేర్ అయితే డబుల్ బ్లాక్ బస్టర్ అనమాట. ఇచ్చిన డబ్బులకి డబ్బులు వచ్చాయన్నమాట సినిమాల డబ్బులు ఎగ్జిబిటర్స్ కి. సో నెక్స్ట్ అయితే మనమే
సో యాక్చువల్ గా మిక్సర్ రివ్యూస్ వచ్చినాయి, బట్ ప్రొడ్యూసర్ సేఫ్. సినిమా అయితే హిట్ లిస్ట్ అని వచ్చింది అనమాట, బ్రేక్ ఈవెన్ అయింది. ప్రొడ్యూసర్ మంచిగా సేఫ్ అన్నా, ప్రొడ్యూసర్ మంచిగా సేఫ్. నేనైతే సినిమా చూడలేదు ధీరజ్, చెప్పలేను యాక్చువల్ గా. ఆ రోజు చెప్పాము ఎవరు సినిమా చూడలే, ఇంకా ఓటీటీ కోసం చూస్తున్నా, ఓటీటీ రావట్లేదు. చాలా మంచి సినిమా, మీరు చాలా మిస్ అంటే థియేటర్లో ఒక థియేటర్ లో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాంటి సినిమా చూడాలి అనుకుంటే అలాంటి సినిమా మిస్ అయ్యింటారు. అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఏం కాదు, ఒక మంచి లవ్ స్టోరీనే, కాకపోతే మంచి సినిమా మిస్ అయినా మీరు థియేటర్. బట్ ఎందుకో ఓటీటీ కూడా ఎందుకు కొనుక్కోవట్లేదు జనాలు, ఏదో ఓటీటీ కొనేది కదా, మళ్ళీ ఎందుకు కొనట్లేదు ఇంకా మరి. అంటే వాళ్ళు అప్రోచ్ అవ్వట్లేదు మేబీ. సో నెక్స్ట్ సినిమా అయితే ఇది. దీని బడ్జెట్ ఎంత జీవన్ ఎక్కడైనా ఉందా? లేదు చూసుకోలేదు నేను, సరే రాసుకోలేదు. 600 crores ఏమో. 600 crores కరెక్ట్. 600 crores ఎక్కడ చెప్పాడు. కలెక్షన్ కూడా 800 వచ్చింది. కలెక్షన్ 1300 crores. 1300 దాగిందమ్మా. 1009 అని తెలుసు, బట్ ఫిగర్ తెలియదు. 1000 అయితే అయింది. 1200 కానీ 1300 కానీ ఉంటది. సో బేసిక్ గా కల్కి అనేది ప్లాట్, ఇంకా దీని మీద ఎన్నో తీసుకోవచ్చు ఆయన, నాగేశ్వన్ అంతే కదా, ఆ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేసినట్టు. ఇంకెంత చెప్పాలంటే అంత చెప్పి ఆయన ఓపిక. నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను. ఒక 2 చెప్పాడు అదేదో క్యారెక్టర్ గురించి చెప్పడమే, ఇంకా దాంట్లో ఇంకా వేరే రకరకాల చాలా చాలా క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి, చాలా లేయర్స్ ఉన్నాయి. ప్రతి దాంట్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ గురించి ఒక సపరేట్ సినిమాగా వెళ్ళొచ్చు. సో వీళ్ళు మహాభారతాన్ని టచ్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి మహాభారతాన్ని కూడా వీళ్ళు చూపించగలిగేదానికి వీళ్ళకి చాలా స్కోప్ ఉందన్నమాట, తీయడానికి చాలా వరకు వెళ్ళొచ్చు అనమాట దాంట్లో. చెప్పు ధీరజ్ చెప్పు. చిన్న చిన్న డీటెయిలింగ్స్ వదిలేరు ప్రతి క్యారెక్టర్ కి. చిన్న క్యారెక్టర్ అయినా కూడా చిన్న చిన్న, ఇప్పుడు దుల్కర్ సల్మాన్ ఉన్నాడు, ఆయన క్యారెక్టర్ తో ఇంకో సినిమా చేయొచ్చు. ఇప్పుడు రాజమౌళి గారు కూడా ఒక చిన్న వాళ్ళే చేసి వెళ్ళిపోయారు. ఆయన ఏమన్నాడు, ఇంకోసారి దొరకపోతావా, నేను 5 సంవత్సరాలు మళ్ళీ బొక్కలో వేస్తాను అనేసి అన్నాడు. సో దానికి బ్యాక్ స్టోరీ ఇంకోటి ఏదో ఉంటది. సో అంత వాళ్ళ బడ్జెట్ కుదిరి లైక్ ఇంత టైము అదంతా వాళ్ళకి జరగకపోయినా కూడా, సో ఈ బుజ్జికి ప్రభాస్ కి మధ్య రిలేషన్షిప్ ఎలా స్టార్ట్ అయింది అని చెప్పేసి ఇది అమెజాన్ ప్రైమ్ లో యానిమేషన్ సిరీస్ వదిలేరు అనమాట. సో యానిమేషన్ సిరీస్ యాక్చువల్ గా ఒకవేళ వాళ్ళకి అంత టైం కుదరక ఇవన్నీ తీయలేకపోయినా కూడా యానిమేషన్ సిరీస్ వదిలినా కూడా ఎంత బాగుంటదంటే, నేను ఆ యానిమేషన్ సిరీస్ 2 సార్లు చూసాను, 2 సార్లు 3 సార్లు చూసాను అనమాట. చాలా బాగుంటది దాంట్లో డీటెయిల్స్. దాంట్లో బ్రహ్మి క్యారెక్టర్ ఇచ్చాడు అసలు. అవును, బ్రహ్మానందం క్యారెక్టర్ కూడా పెట్టాడు. ఇలాంటివి ఒకవేళ మూవీస్ వాళ్ళు తీయలేనప్పుడు అట్లా తీసినా కూడా జనాలు బాగా, ఎందుకంటే ఈ వెంచర్ ఏదైతే ఉందో దీన్ని వదలకుండా అట్లా తీస్తా ఉంటే కూడా జనాలు బాగా ఎంటర్టైన్ గా ఫీల్ అవుతారు అనేసి నేను అనుకుంటున్నాను. అవును. నాకైతే ఆ కృష్ణుడు కర్ణుడికి ఇచ్చిన ఎలివేషన్ ఉంటది, అదైతే అసలు హ్యాంగ్ ఓవర్. ఒక 4-5 days 1 week వరకు అది మైండ్ లో అలా ఉండిపోయింది. ధీరా అనుకుంటా ఉన్నా లోపల. అది పట్టుకుంటాడు, గాంధీవం పట్టుకునే దగ్గర నుంచి మళ్ళీ మొత్తం ఎలివేషన్ అంతా. సో ఇదైతే హ్యూజ్ బ్లాక్ బస్టర్ అనమాట. సో మన నెక్స్ట్ సినిమా అయితే కమిటీ కుర్రాళ్ళు, విచ్ ఇస్ డబుల్ బ్లాక్ బస్టర్. బేసిక్ గా 12 మంది హీరోలు సినిమాలో. ఇందాకన్నా మన ముగ్గురు ఉన్నారని 11 మంది అనుకుంటా. 11 మంది హీరోలు. ఫస్ట్ నుంచి నాకెందుకో ఈ సినిమా కొంచెం అటు ఇటు అయింటే వేరే విధంగా అయిపోయేది. కరెక్ట్ మీటర్ లో వచ్చిన సినిమా అనమాట. కొంచెం ఎక్కువ అయింటే నాకు ఈ పెదకాపు ఉంది కదా, అలా అనిపించేది సినిమా. ఆ క్యాస్ట్ లైన్ అంతా కరెక్ట్ గా పట్టుకొచ్చాడు అనమాట. యదు వంశీ ప్రమోషన్స్ కూడా బాగా ఖర్చు పెట్టారు. నిహారిక కొనిదెల ప్రొడ్యూసర్ ఆమె. సో ఇదైతే డబుల్ బ్లాక్ బస్టర్ అనమాట 2 ఊర్ల మధ్య. సో ద నెక్స్ట్ సినిమా అయితే నితిన్ నార్నే, ఆయ్. ఎన్టీఆర్ బామర్. ఇది కూడా డబుల్ బ్లాక్ బస్టర్. మంచి సినిమా ఉన్నాయి, బాగుంటది. పల్లెటూరు పిల్లోడు వెళ్ళిపోతుంది.
సినిమా అంతా ఒక ఎత్తు అయితే ఆ క్లైమాక్స్ ఒక ఎత్తు. అవును. వాళ్ళ నాన్న అయ్యి బాలకృష్ణ వాళ్ళ నాన్న హై అసలు చిరంజీవి. బాలకృష్ణ ఫ్యాన్ ఏమో చిరంజీవి ఫ్యాన్. ఆ రోజు క్యాస్ట్ చూపించడం కూడా అంత బాగా చూపించేది. బాలకృష్ణ ఫ్యాన్స్ ఒక క్యాస్ట్ ఉంటారు, చిరంజీవి ఫ్యాన్స్ ఒక క్యాస్ట్ ఉంటారు. నాకు అదే నచ్చలేదు బేసికల్లీ. అవసరం నిజాలు నచ్చలే. వాళ్ళు అంటే అవసరం లేదు కదా, అవసరం లేని చోటు తీసుకెళ్ళి కావాలని పెట్టినట్టు అనిపించింది. బట్ అది నా యాక్చువల్గా ఏంటంటే కాలేజ్ డేస్ లో నిజంగానే ఇప్పుడు నేను చదివిన కాలేజ్ లో నా ఫ్రెండ్ సర్కిల్ లో కూడా అలాగే ఉండేది. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడు ఓపెన్ గా చెప్పాడు, నేనైతే మహేష్ బాబు, బాలకృష్ణ, వెంకటేష్ వీళ్ళందరూ ఫ్యాన్స్ అన్నాడు. అది అది చూపించాడు అసలు. అయితే సినిమా అంతా కమిటీ కుర్రాలు ఆ రెండు లో బడ్జెట్ సినిమాలే బాగా హిట్ అయినాయి అనమాట. ఆ టైం అనిపించింది నాకు కూడా, అవి చాలా నచ్చింది. సినిమా అంతా ఎత్తైతే క్లైమాక్స్ ఉంటదన్న, అది సినిమా అంతా ఎక్స్పెక్ట్ చేస్తారు, బట్ క్లైమాక్స్ మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. అవును అవును, నాకు కూడా బాగా నచ్చింది అసలు. దుర్గం, శివ పేర్లు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కి ఇంపార్టెన్స్ అంతా కూడా బాగా చూపించినాడు యాక్చువల్ గా. వాళ్ళ నాన్న వెళ్ళి అడుగుతాడు అని అనుకున్నారు కానీ, బట్ ఆడ ఆ బ్యాక్ స్టోరీ అనేది ఉందనేసి ఎవడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అవునవును. సో నెక్స్ట్ సినిమా అయితే సరిపోదా సినిమా, సూపర్ హిట్. హిందీలో రీమేక్ చేస్తున్నారంట. రీమేకా? డబ్ చేసి అయిపోతుంది కదా. విలన్ ఎవరో తెలియదు, హీరో మాత్రం కార్తీక్ ఆర్యన్ అనేసి వచ్చింది. విలన్ ఎవరు? విలన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇచ్చి పడేసాడు ఈ సినిమాలో అజయ్ సూర్య. కాదు, బాత్రూమ్ ఎక్కడుంది నన్ను అడుగుతాడు. లైఫ్ లో నాకంటూ ఛాన్స్ వస్తే అలాంటి క్యారెక్టర్ ఒక్కటన్నా చేయాలన్నా. ఏందమ్మా ఏం విలన్ అబ్బాడు, సీన్ అసలు డైలాగ్ ను మోడలేషన్ మార్చేస్తాడు అసలు. నానికి బ్యాక్ టు బ్యాక్ బాత్రూమ్ ఎక్కడుందని నన్ను అడుగుతాడు. టాయిలెట్స్ ఎక్కడున్నాయి అసలు. ఎంత మెచ్చుకున్నా తక్కువే అయ్యా. నాని ఆ రోజే స్టేజ్ మీద చెప్పాడు. యాక్చువల్లీ కరెక్ట్ గా చెప్పారు బ్రో, ఎంత మెచ్చుకున్నా కూడా తక్కువే అసలు. నాని ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నేను చూసినప్పుడు నాకు గుర్తుంది, ప్రీ రిలీజ్ చెప్తాడు, సినిమా చూసాక అందరూ ఎస్జే సూర్య గారి గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు అని చెప్తాడు. సో మాత్రం కాఫీ తాగుతారా, వాటర్ కావాలంటారు చూడు, అక్కడ పేషెంట్ క్రాస్ అయిపోయి నెక్స్ట్ ఈగోకి వెళ్తాడు చూడు, కాఫీ ఒక వాటర్ కరెక్ట్. కెమెరా మీటర్ స్టార్ట్ కాదు, కెమెరా దగ్గరికి మాట్లాడతాడు. క్యారెక్టర్ అసలు ఆ క్యారెక్టర్ వల్లే సినిమా బాగా ఎలివేట్ అయింది. అది అదొకటి. మళ్ళీ ఎస్జే సూర్య అంటే వాడు చంపుదాం అనుకొని నాని మీద వద్దోసే సీను వెంటనే ఎక్స్ప్రెషన్ మారుస్తాడు చూడు శర్మ గారి దగ్గర, అది భలే ఉంటది. నేను తప్పించుకున్నారా అన్నట్టుంటది. అన్నయ్య అన్నయ్య కాదు. నేను ఓకే, కొన్ని క్యారెక్టర్స్ ని ఎవరు రీప్లేస్ చేయరంటారు కదా, సో అలాంటి క్యారెక్టర్. కానీ నిన్న ఒకటి నేను అనుకుంటా ఉంటే, ఈ క్యారెక్టర్ ఒకవేళ ఉపేంద్ర చేసింటే ఎలా ఉండేదా అనేసి నాకు అది కూడా డౌట్ వచ్చింది. కానీ ఫ్రాంక్ ఎస్జే సూర్య చేస్తుంటే ఏమో తెలియదు కానీ, బట్ ఇప్పుడు ఇంకొకటి కూడా టెంపర్ లో మనకి నారాయణమూర్తి క్యారెక్టర్ ఉంది చేసినట్టు కాకుండా పాత సినిమాలో మూవీస్ ఉంటాయి అంటే ఉపేంద్ర కన్నా ఈ డైలాగ్ మోడ్యులేషన్ ఎస్జే సూర్య బాగా చెప్పు. ఉపేంద్ర కంటే ఉపేంద్ర తన స్టైల్ వేరు, స్టైల్ మార్చాడు, డైలాగ్ మోడ్యులేషన్ డిక్షన్ మార్చాడు. అంటే మనకి
మన టెంపర్ మూవీలో కూడా పోసాని కృష్ణమూర్తికి టచ్ యాక్చువల్గా ఆర్నారాయణ అవుతుంది. కానీ నాకు నిజంగానే పోసాని కృష్ణమూర్తిదే బాగా నచ్చింది. నాకు ఇమాజినేషన్ కూడా వేరే క్యారెక్టర్, వేరే మనిషిని ఊహించుకోలేకపోతున్నాం. అలాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆర్ నారాయణ మూర్తి కొంచెం ఓవర్ యాక్షన్ ఉంటుంది. కానీ అదే ఆ క్యారెక్టర్ అక్కడే పోసానినే బాగుంది అనిపించింది. సేమ్ ఇలా అది ఎస్ఏ సూర్య చేస్తాను, ఇంకా నోబడి ఎల్స్. నన్ను అడిగితే ఎంత పెద్ద యాక్టర్ అయినా సరే ఎస్ఏ సూర్య మంచి విలన్ దొరికాడు. కాంట్ అంతే. ప్రకాష్ ఈ మహానాడుని తమిళ్లో మూవీ ఉంటుంది శంభుది, సెకండ్ హాఫ్ లో ఎస్ఏ సూర్య యాక్టింగ్ చచ్చాడు రిపీట్, వచ్చాడు చచ్చాడు రిపీట్, అట్లా చంపాడు. ఆ ఫ్రస్ట్రేషన్ అనిపించింది యాక్టింగ్ లో, చాలా బాగుంటుంది అక్కడ కూడా ఫ్రస్ట్రేషన్. నిద్ర చంపడం, వీడు లేవడం, వాడితో పాటు వీడి కూడా బ్రతకడం, అసలు పల్లె ఉంటుంది అక్కడ. కాసేపు వాడి ఇంట్లో ఫ్లాట్ అది. తన యాక్టింగ్ గమనించారన్న, ఫ్రస్ట్రేషన్ లో తను ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, ఎగ్జాక్ట్లీ ఎంత న్యాచురల్ గా ఉంటాయంటే ఎంత న్యాచురల్ గా ఉంటాయి. నిజంగా అసలు ఆ ఫీల్ నిజంగా అట్లా వస్తే ఎలా మనం ఎంత ఫ్రస్ట్రేట్ అవుతామో దాన్ని మించి 10 రెట్లు చేశాడు ఆయన. వీడు మళ్ళీ చేశారా అంటే ఫ్రస్ట్రేషన్ బాగా చూపించాడు. ఆ ఫ్లేవర్ కొంచెం లైట్ గా నాకు ఇక్కడ తెలిసింది ఈ సరిపోతున్న వారంలో. ఆ ఫ్లేవర్ తీసుకొచ్చేది బాగా. నెక్స్ట్ సినిమా అయితే మళ్ళీ గేమ్ చేంజర్ ఉంది. అది వేరే శంకర్ కాంబినేషన్. సో ఖచ్చితంగా మంచి క్యారెక్టర్ ఇచ్చింటాడు, ఇంకా ఆడిచ్చి పెట్టేస్తాడు మళ్ళీ. దానిలో మెయిన్ సో మన నెక్స్ట్ సినిమా అయితే 35. జీవన్ ఇది థియేటర్ రిలీజా? ఓటీటీ లేదు, థియేటర్ రిలీజ్ అయింది. తర్వాత ఓటీటీ వచ్చింది. సరే ఓకే, ఓటీటీలో చూసాము, చాలా తక్కువ టైం వచ్చింది. చాలా ఇష్టం. నేను చదివిన స్కూల్లోనే షూట్ చేశారన్న. దీని ప్రీ రిలీజ్ ఫంక్షన్ కే కదా నాని వచ్చింది. నాని వచ్చి ఏమైనా కోరుతారు కదా నివేతని. అవునవును అన్నా, కిషోర్ అన్న ఇప్పుడు ఆ క్యారెక్టర్ ఆయన చేయాల్సిందంట. అల్తాఫ్ అవునవును చెప్పా మన వాళ్ళకి చెప్పారు. మెయిన్ క్యారెక్టర్ ఎవరు చేయాల్సింది? మా వేరే ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడులే. ఓకే ఓకే ఓకే. వేరే అన్న కూడా రీసెంట్ గా చెప్పాడు అదే విషయం, థియేటర్ అతను. మా తిరుపతి సినిమా చిత్తూరు స్లాంగ్ కూడా చాలా బాగా మాట్లాడతారు ఆ లీడ్ రోల్స్ లో ఉన్న వాళ్ళందరూ. నాకైతే చాలా నేటివ్ ఫిలిం చూసిన ఫీలింగ్ వచ్చింది. దీంట్లో ఆ స్కూల్ ఉంది కదా నా క్యాంపస్ స్కూల్లో, ఆ స్కూల్లో నేను చదివాను. నాకు సీనియర్ ఉంటది ఒక అక్క, వాళ్ళ కొడుకు కూతురు కూడా ఈ సినిమాలో వర్క్ చేశారు. ఎక్కడ జరిగింది ధీరజ్ షూట్? తిరుపతి క్యాంపస్ స్కూల్. తిరుపతి క్యాంపస్ స్కూల్ ఐడియా ఉందమ్మా? యూనివర్సిటీలోనా? యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా క్యాంపస్ స్కూల్ ఉంది కదా. ఉంది, టౌన్ లో ఉంది, రాయల్ చెరువు బయట. అదేనా రైట్ సైడ్ వస్తుంది. ఆ స్కూల్లోనే చేశాను. జీవన్ ప్రియదర్శి గురించి కూడా మాట్లాడుకోవాలి. చెప్పండి మీరే. ప్రియదర్శి రోల్ కూడా భలే ఉంటుంది. స్ట్రిక్ట్ టీచర్, ఈగోయిస్టిక్ కూడా చూపిస్తాడు మధ్యలో. అదే ఆమె వాడికన్నా సుపీరియర్ ఉన్నారుగా అలాంటి టీచర్స్, లెక్చరర్స్ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు వీడియో ఇస్తే మనల్ని వదిలిపెట్టరు కానీ మళ్ళీ ఇప్పుడు టీచర్స్ ఉంటారు. బట్ అవునన్నా, అవును, ఎంత న్యాచురల్ గా అంటే పర్ఫామ్ చేసాడు అనిపించింది నాకు. అంటే అందరూ బాగా చేశారు. వెరీ గుడ్ సినిమాలో. డైలాగ్ అంతా కూడా చాలా బాగుంటాయి సినిమాలో. సో ఇదైతే హిట్ సినిమా. నెక్స్ట్ అయితే బ్లాక్ బస్టర్ మత్తు వదలరా 2. సో ఇదైతే మాత్రం గట్టిగానే కొట్టింది మళ్ళీ. ఇది కూడా ఫస్ట్ పార్ట్ లాగా. ఫస్ట్ పార్ట్ కన్నా ఇది టెక్నికల్ పరంగా బెస్ట్ అవుట్పుట్ అన్న. టెక్నికల్ వాల్యూస్ ఫస్ట్ పార్ట్ తో కంపేర్ చేస్తే కొంచెం వీక్ అయినా మాటలు, సీన్స్ రాసుకొని సినిమాని అంత ఎంటర్టైన్ చేయడం అనేది చిన్న విషయం కాదయ్యా.
సత్య సత్యాన్ని సత్య సత్యాన్ని వాడటమే, సత్య హీరో. అదే సత్యాన్ని వాడటమే సినిమా. ఉమ్. యా సో దీని తర్వాత అయితే వచ్చిన సినిమా దాసు దాసు దేవరా. ఈ కథ తెలియాలంటే ముందు దేవర కథ తెలియాలి. ఎంత పొంగాల తెలియదు. ఉప్పొంగాల. దేవర కలెక్షన్ తెలియాలంటే ముందు దేవర కథ తెలియాలంట. జీవన్ అంటే చెప్తాడు ఇప్పుడు దేవరా లేలే గురించి. యాక్చువల్ గా ఫస్ట్ లో ఎట్లున్నా కానీ ఇప్పుడైతే దేవరా 2 వద్దు అన్నారు జనాలు. అవసరం ఓటీటీకి వచ్చిన తర్వాత ఇంక ఎందుకులే దేవరా 2 ఏం చూస్తాం అంటే అయిపోయింది అనమాట. సో నా ఏం తెలిసి చూస్తాం? లేదన్నా కొంతమంది లేదన్నా కొంతమంది చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు దేవరా 2 లో ఏమవుతుంది అసలు వాడు ఏం చేస్తాడు అని. లేదు లేదు అది ఊరికే అవునా? ఫోర్స్ ఉందిలే. వాళ్ళ లేదు, actually గా ఏముందా NTR విలన్? అంటే దేవరాలో వరాలు ఉంది కదా ఉమ్. కండి మళ్ళీ తప్పు చేయడు ఎన్టీఆర్. లేదన్నా దేవరాలో వరాన్ని ఉంది కదా ఆ వరాన్ని రెడ్ కలర్ సింబల్ తో మార్చి ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ పెట్టి దాన్ని వైరల్ చేసుకుంటున్నారు చాలా మంది బాగా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. ఏమైనా వైరల్ చేసుకొని ఎన్టీఆర్ మళ్ళీ తప్పు చేయడు దేవరా తీసి. అది ఎడిటర్ పోస్ట్ కాదు కదా, సెకండ్ లో అట్లే వచ్చింది కదా లాస్ట్ లో సినిమా లాస్ట్ లో last లో. పోస్ట్ వచ్చింది. అవునవును సినిమా పోస్ట్ అట్లాగా వచ్చింది దాన్ని మళ్ళీ వీళ్ళు ఫ్యాన్స్ ఉంటారు కదా డిఫరెంట్ మాడ్యులేషన్స్ లో దాన్ని ఎడిట్ చేసి చేసాము మేము అబ్జర్వేషన్. నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఆ దేవరా సినిమా కన్నా కూడా ఎన్టీఆర్ అని చూడడానికి, ఎన్టీఆర్ అనే మనిషిని చూడడానికి వెళ్ళిన సినిమా దేవరా. అలా వెళ్ళి చూసినందుకు అది హిట్ అయింది. అంటే నేను ఎప్పుడు 6 చెప్తే years వర్షన్ అన్న అశోక్ అన్న, నేను ఎప్పుడు చెప్తే వర్షన్ ఒకే వర్షన్. మామూలుగా ఎన్టీఆర్ సినిమా ఎట్టుంటాయంటే అయితే హిట్ లేకపోతే ఎత్తిపోతుంది అనమాట. ఈ మధ్య గ్రౌండే ఉండదు. కానీ ఫస్ట్ టైం నిలబడింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిలబడింది. ఈ సినిమాని తొక్కకుండా కాపాడుకున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్సే కాపాడుకున్నారు ఈ సినిమాని, ఎత్తుకు మీద కూర్చోబెట్టేసినారు. ఎన్టీఆర్ ఆల్మోస్ట్ 500 crores ఉన్నా. అవును 500 crores వచ్చి. అవును అదేమంటే ఆరా ఉంటుంది చూసినారా, ఎన్టీఆర్ ఆరా అది చూపించిన సినిమా. మళ్ళా ఆ మాస్ అప్పట్లో వచ్చిన 16 సింహాద్రి తీసిన ఎన్టీఆర్ ఎవరైతే ఉంటాడో అది రిక్రియేట్ చేసింది అనమాట మొత్తం. మనం చూసాం కదా ట్రాక్టర్ లో వచ్చిన జనాలు సినిమా చూసినాం. అవును. సినిమా గురించి కూడా చెప్పు కొన్ని. లేదు సినిమా గురించి తక్కువ మరి అంత మేలు. వాళ్ళ గురించి గంటలు వీడియోలు చేసేసి ఉన్నాం ఆల్రెడీ. అయిపోయినాయి 4-3 వీడియో ఉన్నది ఉన్నాయి దేవరా Stuff చాలా గురించి. బాగుంటుందిలే కానీ కొరటాల శివ ఈ ఛానల్ ఎందుకు తెలిసి కూడా ఈ తప్పు మళ్ళీ ఎందుకు చేస్తున్నా అర్థం కావట్లేదు యాక్చువల్గా. అంతే చేయడు. అంటే ఇలా దేవరా చేసిన మెయిల్ ఏంటంటే పిక్చలైట్ ఛానల్ రీస్టార్ట్ చేయడం. అది ఒక గొప్ప విషయం జరిగింది. యా సో దేవరా బ్లాక్ బస్టర్. నేనే తెలియదు మన సినిమా హిట్ హిట్ సినిమా సినిమా హిట్ అంటే. యా సో నెక్స్ట్ సినిమా అయితే ఓవర్ రేటెడ్. అంటే బేసిక్ గా నా ఒపీనియన్ చెప్పేస్తాను. ఐ మీన్ కొంతమంది నచ్చకపోవచ్చు, నాకెందుకో అంటే ఈ సినిమా ఆహాహం చూసాను అనమాట ఓటీటీలో. నాకు అంత అనిపించలేదు. అంటే లాస్ట్ క్లైమాక్స్ లో ఆ ప్రెగ్నెన్సీ లోపల జరిగిన విషయం అనేది మాత్రం బాగుంది, దాని జస్టిఫికేషన్ కాన్సెప్ట్ బాగుంది. బట్ నిజంగా దాని నాకు అది ఒక్కటి నిలబెట్టిన సినిమాను. కిరణ్ అదొక్కటి అబ్బవరం నిలబెట్టింది. యాక్టింగ్ అసలు కిరణ్ అబ్బవరం యాక్టింగ్ కూర్చున్నా నీకు ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ కి ఎక్కడ యాక్ట్ చేసినట్టు అనిపించలేదన్నా. లేదు, ఎక్కడా లేదు. అసలు లేదు. మేబీ స్టోరీ వల్ల ఆడింది అంతే సినిమా. ఆ లాస్ట్ క్లైమాక్స్ అంటే అదే వన్స్ క్లైమాక్స్ అది లేకపోతే క్లైమాక్స్ వెళ్ళిపోయిన తర్వాత ఆలోచించిన బ్యాక్ వాడు గోడలు అనేది పక్కన పురిట్లో ఉండేది ఆమె, అది అది బయట వాళ్ళు మాట్లాడే మాటలు వింటారు కదా, ఇవన్నీ జస్టిఫికేషన్ చాలా బాగుంది. కాకపోతే కిరణ్ అబ్బవరం అదే నిలబెట్టింది. ఆ థ్రిల్ ఉంది, ఆ థ్రిల్ జనాలు హౌస్ఫుల్ బోర్డులు పెట్టేసినారు థియేటర్ లో. అంతే అంతే అంతే. బట్ సినిమా నిజంగానే 2 సార్లు గ్యాప్ ఇచ్చి 2 times గ్యాప్ ఇచ్చి 3 సార్లు చూసాను. 2 సార్లు నిద్ర వచ్చింది. నేను ఫస్ట్ టైం 6 సార్లు చూసిన తమ్మి. ఆపి నా వల్ల కాలా, సరే అయిపోతుంది. కానీ అందరూ అన్నట్టుగానే అంటే నాకు లాస్ట్ వాడు ఇల్యూషన్ ఏమో ఇట్లనే ఉంటది అనుకుంటా వచ్చిన, బట్ అది చాలా బాగా జస్టిఫై చేశాడు. అది హైలైట్ మాత్రం ఏంటంటే అన్న డైరెక్షన్ హైలైట్, ఫోటోగ్రఫీ ఎవడో అసలు కెమెరామెన్ ఎవడో కానీ చిన్న పవర్లు పడేసాడు. అసలు ఎక్స్ట్రాడినరీ ఫోటోగ్రఫీ అదైతే. అండ్ కాస్టింగ్ కూడా పర్లేదు మూవీ, కానీ చాలా స్లో నరేషన్. అవునవును వచ్చింది యాక్టింగ్. మూవీ
అనౌన్స్ చేసినారు, బట్ అవసరం లేదు, అయిపోయి స్టోరీ ఆల్రెడీ ఆడికి. ఎందుకో మరి ఊరికే రాసి పెట్టాడు. ఇంకా వీడికి అయిపోతుంది. ఏదో లీక్ అంటే ఏదో కనెక్షన్ వదిలిపెట్టాడు. లేదన్నా కనెక్షన్ ఏం లేదన్నా, కనెక్షన్ లేదు. అప్పుడు చూడలే కదా నువ్వు, స్పాయిలర్స్. నేను చూసాను ఈ సినిమా, నాకు నచ్చింది, అందుకే నేను సైలెంట్ గా ఉన్నా. నేను చూడలా, నేను ఈటీవీ విన్ లో చూద్దాం అనేసి 2-3 సార్లు ఏమైందంటే ఆ యాప్ ప్రాబ్లమ్ ఏమో గానీ సగం దగ్గరికి వచ్చి స్ట్రక్ అయిపోతుంది, మళ్ళా ముందుకెళ్ళి మళ్ళా రావాలి, మళ్ళా ముందుకు వచ్చి, సో అట్లా సగం చూసి వదిలే ఆపేశాను నేను, మళ్ళా కుదరలా అశోక్ కూర్చుందాం, నీకు ఎందుకు నచ్చింది, నాకు నచ్చలేదు మాట్లాడుతున్నాం కావాలంటే నెక్స్ట్ వీడియో కాగురించి వీడియో పెట్టాలి. ఎందుకు నచ్చలేదు అంటే రేపు లేదు, నేను ఒప్పుకుంటా, యాజ్ ఏ సినిమా చాలా బాగుంది సినిమా. లాస్ట్ ఇచ్చిన క్లైమాక్స్ జస్టిఫికేషన్ అవుతుందో మంచి హైస్ పంపిస్తుంది అనమాట. అంటే సినిమా ఏందిరా అనుకునే వరకు లాస్ట్ చెప్పాడు అనిపించింది అనమాట. నాకు ఉన్న ఒకే ఒక డ్రాగ్ ఏమంటే కిరణ్ అబ్బోర్ యాక్టింగ్. అంటే ఆయన ఏమో పొడిచేయాడు అనుకున్నా కానీ చాలా నార్మల్ గా ఉంది యాక్టింగ్ అంతే. నాకు ఎందుకో నచ్చింది బేసిక్, నాకు యాజ్ ఎ ఫిలిం నేను వాచ్ చేసేటప్పుడు నేనైతే ఎంటర్టైన్ అయ్యాను అనిపించింది. స్లో ఉంది కరెక్టే, కానీ ఓకే చూసాను, నాకు నచ్చింది సినిమా. థియేటర్లో చూసావా, ఓటీటీలో చూసావా అశోక్ అన్న? ఓటీటీలో చూసాను నేను. అంటే నచ్చిందంటే డబ్బింగ్ వేరే వాళ్ళు చెప్పుంటే బాగుండేదేమో అనిపించింది. సో నెక్స్ట్ సినిమా లక్కీ భాస్కర్, జెన్యూన్ హిట్. ఇయర్ మొత్తానికి నాకు బాగా నచ్చిన మూవీ అన్నిటికన్నా లక్కీ భాస్కర్. ఒక్క సీన్ కూడా బోర్ కొట్టదు, అనవసరం అనిపించదు. నేను ఎక్కడో చూసాను చివరి ఒక వీడియోలో, అది వచ్చి అడుగుతుంది కదా, నీకు ఎట్లా వస్తుంది నీ డబ్బులు అంటే బ్యాంక్ లోన్ తీసుకున్నా అని అర్థం అవుతుంది కదా, కానీ వాడు క్లియర్ గా చూస్తే ఆ వీడియోలో బ్యాంక్ లోంచి తీసుకున్నా అని చెప్తాడు. మరి పాత లోన్ ఏం చేసావంటే కడుతున్నాను, క్లియర్ చేసేసాను అని చెప్తాడు. హక్ చేసుకొని మీరు బాగా గమనిస్తే నేను అబద్ధం చెప్పలేదు అని చెప్తాడు. అదే జస్టిఫికేషన్. అది ముందు స్క్రీన్ లో బ్యాంక్ లోంచి తీసుకున్నా అని చెప్తాడు వాడు. మళ్ళీ వెనక్కి చూస్తే ఆ వీడియోని ఏమన్నాడు. అండ్ ఇంకోటి కూడా, వాళ్ళ నాన్న ఎప్పుడైతే వీడికి టీచ్ చేస్తాడో ఇంకా వాళ్ళ నాన్న బుద్ధి చెప్తాడేమో, వీడి మంచి మార్కులు పెడతాడు అనుకున్నా గానీ అసలు చేస్తే దొరకకూడదు. అదే సినిమా మాత్రం నేను ఊరికే హైప్ ఇస్తున్నారేమో అనుకున్నా కానీ సరిపోదా శనివారం ఒకటి ఇది ఒకటి, బట్ 2 సినిమాలు నేను నా ఎక్స్పెక్టేషన్స్ ని దాటి చాలా దూరం వెళ్ళిపోయినాయి. అసలు నన్ను అడిగితే ఈ పోస్టర్స్ ఏమైతే ఉంటాయో దీంట్లో రామ్ కి ఉన్నాడు కదా, అతను కూడా డిజర్వ్ అన్నా. రామ్ కి ఉండాల్సింది పోస్టర్లు కూడా, ఎందుకంటే రామ్ కి క్యారెక్టర్ అందరూ ఏమన్నట్టు ఎప్పుడో మోసం చేస్తాడో అనుకున్నారు కానీ వాడు మోసం లాస్ట్ వరకు మంచిగా చేసినాడు పాపం. తర్వాత నీకు చాలా మీమ్స్ లో యూజ్ చేశారు కదా, ఏమని అంటే లైఫ్ లో ఇలాంటి ఫ్రెండ్ ఒకటి ఖచ్చితంగా ఉండాలి మనకి, ఇట్లా ఆయన దానికి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ ఒక పోస్ట్ కూడా పెట్టారు. నేనేదో జస్ట్ నార్మల్ క్యారెక్టర్ చేశాను కానీ నా క్యారెక్టర్ ఇంత బాగా వైరల్ అవుతుంది, ఇంత బాగా ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్పి నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అని చెప్పేసి మెసేజ్ పెట్టారు. చాలా మంచి సినిమా. కొన్ని సీన్స్ బాగా కనెక్ట్ అవుతావు. ఆ కేక్ సీన్ ఒకటి స్టార్టింగ్ లో వాళ్ళ పిల్లాడిది, ఎందుకు డబ్బులు ఇచ్చిన తర్వాత మీనాక్షి చౌదరికి ఫస్ట్ టైం ఫుల్ లెంత్ సినిమా అనుకుంటా కంప్లీట్ గా. మక్కలో కూడా ఉందయ్యా, బ్యాంక్ లో 2 లక్షలు తీసుకొని ఆంటోనీకి ఇచ్చిన తర్వాత పడుకునేటప్పుడు మనోడికి మైండ్ లో ఒక 3 టైప్స్ ఆఫ్ స్టోరీస్ కనిపిస్తాయి. డబ్బులు తీసుకొని వెళ్ళిపోయింటాడా, అది మాత్రం భలే ఎగ్జిక్యూట్ చేశారు అసలు ఆ సీన్ మాత్రం. ఎవరన్నా చూస్తే నిజంగా అనుకునేస్తాడు, నిజంగా చేసేసినాడు అనుకుంటాడు వెళ్ళినోడు చూస్తే. ఇందాక అశోక్ అన్నట్లు ఆ లింక్స్ ఎక్కడ వదల్లా. సాయి కుమార్ లాస్ట్ లో స్టార్టింగ్ లో మీ ఆవిడ పచ్చలు బాగా పెడుతుంది అంటే పంపిస్తా సార్ మీకు ఒకసారి అని చెప్తాడు. లాస్ట్ లో అది ఇస్తాడు, ఎండింగ్ చాలా బాగా పెట్టాడు అసలు యాక్చువల్ గా. అది ఓపెన్ చేసుకోండి. అదే సినిమా ఇంకోటి ఏమంటే ఈ షేడ్స్ అనేవి అర్థం కాదు జనాలకి, బట్ తెలియని వాళ్ళకి కూడా అంత నీట్ గా భలే బాగా చూపి ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని చూపించాడు అనమాట. అది బాగా చూపించాడు యాక్చువల్ సినిమాలో. నాకైతే
ఇది నెగిటివ్ షేడా పాజిటివ్ షేడ్ నీకు చాలా కన్ఫ్యూజింగ్, అంటే జనాల్ని చాలా డెప్త్ ఉంది క్యారెక్టర్ లో. యాక్చువల్ గా వాడు నెగిటివ్ షేడా పాజిటివ్ షేడా అనేది చాలా కన్ఫ్యూజ్ చేస్తాడు హీరో క్యారెక్టరైజేషన్. మంచోడా చెడ్డోడా పాయింట్ అన్న, బేసికలీ మనం ఎంటర్ అవడం గొప్ప కాదు, ఎంట్రీకి ఎగ్జిట్ తెలియడం గొప్ప విషయం. అది బాగా చూపించాడు. వాళ్ళ అని చెప్తాది కదా, ఏదైనా దాంట్లోకి నువ్వు చేయడం ఎంటర్ అవడం గొప్ప కాదు, ఎగ్జిట్ అవడం కూడా తెలియాలి. ఎగ్జిట్ అవడం తెలియకపోతే అసలు ఇంకా ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఎలా ఎగ్జిట్ అవ్వాలి అనేది తెలియాలి అని అంటాడు. అసలు మొత్తం బాగా చేసి ప్రతి ఒక్కళ్ళు అసలు సూపర్ గా, నాకు అసలు చెప్పిన అయిపోయింది సినిమా అనిపించింది. అవును, నాకు ఇంకో ఈ సినిమాలో ఏమంటే ఆ పావు బజ్జి వాడికి ఏమన్నా ఇచ్చింటే బాగుంది అనిపించింది. అదొకటి ఉంది. ఆ పావు బజ్జి అవును, ఇప్పుడు అందరికి ఒక్కొక్కటి ఇస్తా ఉంటాడు కదా, వాళ్ళ బావకి డబ్బులు ఇస్తాడు, ఇంక కారు ఇస్తాడు. అలాంటప్పుడు ఆకలి తీర్చినప్పుడు ఆ కరెక్ట్ ఒక్కటి ఏదైనా చేసింటే బాగుంది. అలా తిరిగిచ్చేటప్పుడే, ఎందుకంటే ఆ సాంగ్ లో మళ్ళీ చూపిస్తాడు, ఈ లాస్ట్ సాంగ్ మళ్ళీ పావు దగ్గరికి చూస్తాడు. అవునవును, అదొకటి. నాకు ఇంకొక డౌట్ ఉంది నా ఇంకో సినిమా. యాక్చువల్ గా నాకైతే అక్కడికి ఆపేషన్ అనిపించింది. అంటే ఎప్పుడైతే రాయిస్తారు కదా, చెక్ రాయిస్తారు కదా, చెక్ రాయి చెలిపిన తర్వాత ఒక డైలాగ్ అంటారు చూసినావా, ఈ రోజు వెళ్ళి హ్యాపీగా పడుకుంటాడు ఎందుకంటే వాడికి ఏం భయం లేదు, కానీ మనం భయపడతా పడుకోలేదు ఎందుకంటే డబ్బు మా చేత ఉందని. సో అక్కడికి ఆపేసింది కూడా నాకు అక్కడికి అయ్యి అనిపించింది సినిమా. మళ్ళీ నాకు అక్కడికే ఓకేలే మొత్తం, అంటే ఏమి లేకుండా వెళ్ళిపోయినాడు, మళ్ళీ రెగ్యులర్ లైఫ్ స్టార్ట్ చేస్తారు అనుకున్నాను. బట్ అవుట్ ఆఫ్ బ్లూమ్ ఇదంతా వచ్చింది అనమాట. ఒకవేళ సినిమా మీరు గమనిస్తే అప్పుడు స్టార్టింగ్ లోనే దుబాయ్ లో వాడు షేర్స్ పెడతాడు, అండ్ వాళ్ళ తమ్ముడికి ఇల్లు కొనుక్కోమని చెప్పి డబ్బులు పంపిస్తాడు. అంటే ఆల్రెడీ ప్రీ ప్లాట్ అంతా ఆర్క్ అంతా ఉంది. బట్ ఒక నార్మల్ ఆడియన్ గా ఆడికి ఆగిపోయింటే కూడా సాటిస్ఫై అయిపోయింది కదా సినిమా. మళ్ళీ అనిపించింది యాక్చువల్ గా, అంటే బాగుంది ఈ వర్షన్ కూడా. నేనేమంటే ఆడికి అయిపోయింటే కూడా బాగానే ఉంటుందేమో కదా అనిపించింది. లక్కీ భాస్కర్ ఎలా అయ్యాడు, ఉత్త భాస్కర్ అయ్యాడు ఆయన. అంతే అంతేలే. సో ద లాస్ట్ బ్రేక్ ఈవెన్ బ్లాక్ బస్టర్ జీబ్రా కూడా బ్రేక్ ఈవెన్ అయింది అనుకుంటా కదా. లేదు, అది సెమీ హిట్ లోనే ఉంది, వస్తుంది, లిస్ట్ లో వస్తుంది. పుష్ప. యా, సో దీని గురించి మాడడానికి ఏం లేదు అన్నమాట, అంతే ఇంకా. సో ఇది సో ఇదనమాట ఓవరాల్ గా. యాజ్ ఎ టోల్ యూ, మనం చెప్పినట్టుగా 200 చిల్లర సినిమాలు వస్తే దాంట్లో స్ట్రైట్ హిట్లు అయితే 17 సినిమాలు అనమాట ఓవరాల్ గా హిట్ అయింది. సో దీంట్లో మనకు ఇంకో లిస్ట్ ఉంది అయితే సెమీ హిట్లు అనమాట. ఈ సెమీ హిట్ ఎట్లా అంటే ఆల్మోస్ట్ నియర్ టు బ్రేక్ ఈవెన్. ఓకే, దాంట్లో అయితే ఫస్ట్ సినిమా అయితే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. కొంచెం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మొదలవడం బానే ఉంటది కానీ ఎండ్కి వచ్చేసరికి ఏదిరా బాబు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా చాలా బాగుంటది అన్న. యాక్చువల్లీ అదే చాలా బాగా తీస్తారు. మేకింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేకింగ్ మెయిన్ సూపర్ చేశారు అసలు. ఈయన కృష్ణ చైతన్య రౌడీ ఫిల్లో ఆయన రౌడీ ఫిల్లో కూడా ఆయనే కదా, వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమా రౌడీ ఫిల్లో తీసింది. రౌడీ ఫిల్లో ఏముంటది సినిమా, జోకులు ఫన్ ఏదో పోతా ఉంటది క్యారెక్టర్స్. లేదన్నా నాకు అప్పుడైతే ఆ రోజుల్లో బాగా ఎక్కింది. అంటే అప్పుడు నాకు ఇష్టం. నేను ఈ మధ్య కూడా ఒకరోజు పెట్టుకొని చూసాను, నాకు మంచిగా ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది దాంట్లో. ఆ సినిమా నాకు అంటే ఇది క్యారెక్టర్, ఐ మీన్ టాపిక్ బయట వెళ్ళిపోతున్నాము, బట్ నాకు అప్పుడు నారా రోహిత్ ఫిల్మోగ్రఫీ బాగా నచ్చేది. అని పలు తీస్తాడు ఇతని సినిమాలు చూడొచ్చు అనిపించేది. ఆ సోలో ఎక్కింది అనమాట, అక్కడి నుంచి అట్లా వెళ్ళింది అది. సోలో దగ్గర నుంచి లవ్ స్టోరీ మనం వెళ్ళాం సోలోకి, మనం వెళ్ళాం, 900 వచ్చాయి అనుకుంటా అప్పుడు. సో నెక్స్ట్ సినిమా అయితే బజే వాయు వేగం. సో బేసిక్ గా క్రికెట్ బెట్టింగ్ గురించి ట్రై చేస్తాను. ఓకే బాగుంటుంది. యా, సో నెక్స్ట్ వచ్చి మన ధీరజ్ కి బాగా నచ్చిన ఊరి పేరు భైరవ కోన. సినిమాలో ఆయన సందీప్ కిషన్ ఫ్యాన్. సందీప్ కిషన్ కోసం నేను నువ్వు మామూలు కాదు, నువ్వు వర్షాన్ని బట్టి వర్ష బొల్లమ్మ.
బట్ ఏం ధీరజ్ ఇంకా పెద్ద హిట్ అయింది కదా, ఎందుకు ఓకే సెమీ హిట్ వచ్చింది యాక్చువల్ సినిమా ఇది. అది ఏమంటే ఊర్లో పోయినాక దెయ్యాలని ఊర్లో ఉండే అందరూ దెయ్యాలనేటప్పటికి జనాలు కొంచెం అడ్జస్ట్ చేసుకోలేకపోయారు అనుకుంటారు మేబీ. సాంగ్స్ మాత్రం వెరీ గుడ్ సాంగ్స్ ఉంటాయి ఈ సినిమాలో. హిట్ అయిపోయింది అక్కడే, సగం హిట్ అవును, అయిపోయింది. సాంగ్స్ ఆ 2 పాటలు అసలు స్టార్టింగ్ లో చాలా బాగా అనిపిస్తుంది. మొత్తం ఇది DK ఊర్లో ఉండే వాళ్ళందరూ దెయ్యాలంటే కాదు, అసలు ఆ ఊరే ఉండదు కదా. ఊరు అనేది యాక్చువల్ గా ఒక పర్టికులర్ టైంలో మాత్రమే అది ఊరుగా ఎస్టాబ్లిష్ అవుతుంది, మిగతా టైంలో ఉండదు కదా, అసలు ఊరే ఉండదు. ఉండదు. అవును. కాబట్టి ఊరికి అది జస్టిఫికేషనే. నాకు అనిపించేది ఏంటంటే ఇది అంతగా మార్కెటింగ్ జరగలేదేమో మూవీకి అనిపిస్తుంది. ప్రీ మార్కెటింగ్, ప్రీ మూవీ ప్రమోషన్ సరిగ్గా చేయలేదన్న, ప్రమోషన్ సరిగ్గా చేయలేదు, చేయాల్సినంత చేయలేదు. నెంబర్ ఆఫ్ థియేటర్స్ అన్ని మ్యాటర్స్ కదా సక్సెస్ కి. ఓన్లీ ఒక్క సాంగ్, ఆ సాంగ్ ఉంది కదా, నిజమేనే చెబుతున్నా జానీ, సందీప్ కిషన్ ఒక సాంగ్ ఉంటుంది, లవ్ సాంగ్. ఆ సాంగ్ వల్ల అది బాగా. ఈ లిస్ట్ లో వచ్చిన లాస్ట్ సినిమా అయితే ఈ ఇయర్ కి జీబ్రా. సో యాక్చువల్ గా సూపర్ ఉంటుందన్న మూవీ, చాలా బాగుంది. నాకు బ్రేక్ ఈవెన్ అయ్యేది, బట్ ఎందుకో ఎర్లీ ఓటీటీ రిలీజ్ వల్ల సినిమా థియేటర్లు ఎత్తేసారు అనమాట. సో అందువల్ల బ్రేక్ ఈవెన్ దాకా వెళ్ళి ఆగిపోయింది. సో అందువల్ల మీకు ఆ లిస్ట్ లో బ్రేకింగ్ అయింది. ఇప్పుడు మన విలన్ ఇంట్రడక్షన్ కాన్సెప్ట్ పెట్టుకుంటే ఈ సినిమా గురించి చెప్పొచ్చు. చూడలేదు, మీరు చూడాలి ఈ రోజు వచ్చిన ఓటీటీ. భలే ఉంటుంది, రోజు టైం బాగా నచ్చింది. ధనుంజయ్ ఆ క్యారెక్టర్ మాత్రం అసలు సూట్ వేసుకున్నట్టు ఇటు నడుస్తున్న జాలర్ స్కిన్ మీద అనిపిస్తాయి, బాగా ఉంటాడు. అసలు మైండ్ అసలు పోయింది, అసలు కొంచెం కాసేపు అసలు హీరోని మర్చిపోయాం, చదివేం మర్చిపోయాం, అలా ఉంది యాక్షన్. అంటే ఆ డైరెక్టర్ ఆ రోల్ ని భలే చూపించేటప్పుడు భలే చూపించాడు అసలు. జీవన్ తప్పకుండా చూడాలి నువ్వు ఈ సినిమాని. దరిదాపుల్లో కూడా అలాంటి ఇంట్రడక్షన్స్ కానీ సాంగ్ ఉందన్న, సాంగ్ ఉంది ఆయనకి. రేపు చూస్తా, రేపు సినిమా డిస్కషన్ పెట్టుకున్నాం, జీబ్రా పెట్టుకున్నాం. ఓకే. సో ఈ 4 అయితే సెమీ హిట్ బ్రేక్ ఈవెన్. ఓకే, సో లాస్ట్ లిస్ట్ క్వశ్చన్ అనమాట. ఈ లిస్ట్ అయితే డబ్ హిట్స్ అనమాట. సో డబ్బింగ్ అయిన సినిమాలు ఏది హిట్ అయినాయి అనేసి. సో దాంట్లో అయితే ఈ ఇయర్ లో ఫస్ట్ సినిమా ద ఓవర్. నేను థియేటర్ లో చూసి ఫస్ట్ యూఎస్ వచ్చింది, తర్వాత చూసిన ఫస్ట్ ఫిలిం అది. అంటే అందరూ క్యూట్ అన్నారు, ఓకే అన్నారు, కానీ నాకెందుకో అంత ఆనలేదు అనమాట సినిమా. ఏముందిరా అనిపించేసింది అంతే. ఎందుకో మనం థియేటర్ లో జస్ట్ సరదాగా వెళ్ళిపోయింది. యూత్ఫుల్ లవ్ స్టోరీ కదా, అది యూత్ కనెక్ట్ అయింది అంతే. అంతే ఒప్పుకుంటా నేను ఒప్పుకుంటా. జెన్సీ కిడ్స్ హిట్ చేస్తుంటారన్న. అదే నేను ఒప్పుకుంటా. వాళ్ళంటే యూత్ఫుల్ హిట్ అంటే ఆ యూత్ లిస్ట్ లో మేము లేవని చెప్తున్నా నేనే. సరదాగా సాగిపోయింది అన్న. బోర్ థియేటర్ లో చూసేప్పుడు అయితే నాకు ఎక్కడ బోర్ అనిపించలేదు. ఒక సరదా అంటే ఆ క్యారెక్టర్స్ ఊరికే అట్లా మూవ్ అయిపోతే. దీంట్లో నాకు ఎక్కువ ఇరిటేట్ అయిన క్యారెక్టర్ ఏం తెలుసా? జేకే కొంచెం జస్ట్ కిడ్డింగ్, ఇతను జస్ట్ కిడ్డింగ్ క్యారెక్టర్. అరే ఎందుకురా, అమరన్ లో కూడా ఉంటాడు. సో బ్రేక్ ఈవెన్ అమరన్ పెట్టలేదే, సో బేసిక్ గా నాకు ఒక విషయం బాగా నచ్చింది ప్రేమలో. ఏమంటే మనం మామూలుగా మలయాళ సినిమా లేపుతాం, మలయాళం ప్లేస్ మనం వెళ్తాం అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం మలయాళం వాళ్ళు హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ సినిమా తీసి హైదరాబాద్ హిట్ చేసుకున్నారు అసలు. అదైతే మంచి విషయం. సో నెక్స్ట్ సినిమా అయితే ఈ లిస్ట్ లో ఉండేది మంజుమల్ బాయ్స్. థియేటర్ లో నేను హ్యాపీ థియేటర్ చూసిన సినిమాని. ఎడ్జ్ ఆఫ్ ద సీట్ అంటే నాకు అర్థమైంది ఇదే, ఇట్లా కూర్చోండి ఎడ్జ్ ఆఫ్ ద సీట్ లో, అరే ఏం జరుగుతుందా అనేసి. అంటే మనకు తెలుసు అదే అతను కాపాడటమే క్యారెక్టర్ అనేసి, బట్ ఈ సినిమా కాదన్న. నేను యాక్చువల్లీ ఆపేసా ఈ సినిమా మధ్యలో, ఎందుకో కొంచెం చూడాలి. అయితే నేను చూస్తాను. మీరు ఫస్ట్ 1 గోల్ చూడాలి, హాట్స్టార్ లో ఉంది. ఈ సినిమాలో ఆ హీరో క్యారెక్టరైజేషన్, వాడు నీళ్ళు అంటే భయం, నీళ్ళలోకి దూకకుండా ఫ్రెండ్స్ అందరు తోస్తారు, అది ఆ సీన్ ఉంది కదా దీంట్లో. అవును ఉంది. నాకు పుష్పాలో ఇంట్రోలో నీళ్ళలో పడతాడు చూసావా, నీళ్ళలో పడతానే చైల్డ్హుడ్ క్యారెక్టర్ ఓపెన్ అవుతుంది చూసావా, నాకు అవును.
చాలా బాగుంటది అన్న సినిమా. సో ఇదైతే పెద్ద హిట్ అన్నమాట. సో నెక్స్ట్ సినిమా అయితే నో డౌట్ 100 crore గ్రాసర్ ఫర్ విజయ్ సేతుపతి. సినిమా కాదన్న, అసలు ఏందిరా ఇట్లనా, ఇంత పిచ్చిగానా అసలు తీసేది పిచ్చి. యాక్టింగ్ ఏందయ్యా బాబు, మరి ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే కూడా గూస్ బంప్స్ వస్తాయి అసలు. అసలు అవార్డు రావాలి, ఈ సినిమాకి అవార్డు రావాలి, లేకపోతే అసలు నాకు తెలిసి దీనికి కానీ విడుదల పార్ట్ కడతా నేను మొత్తం. యాక్చువల్గా మీరు దీంట్లో చూసిన 20% విజయ్ సేతుపతిని, విడుదల పార్ట్ 2 చూసినారంటే మాత్రం ఇంకా వేరే లెవెల్ యాక్టింగ్. బాగుందన్న మూవీ, వేరే లెవెల్ ఉంది. ఇది మెసేజ్ కూడా ఉంటది కదా మంచిది. విడుదల పార్ట్ 1 మర్చిపోయా నేను యాక్చువల్ గా, అది మళ్ళీ ఒకసారి రీవిజిట్ చేసి మళ్ళీ విడుదల పార్ట్ 2. నాకు బాగా గుర్తుందన్న, వాడు అసలు యాక్టింగ్ చంపేసి అసలు కమెడియన్ అని మర్చిపోయాను నేను ఆ మూవీ చూసి. అది కమెడియన్, అది అతను కానిస్టేబుల్ గా ఉండి ఆ ఫారెస్ట్ లో ఉంటాడు కదా. విజయ్ సేతుపతి క్యారెక్టర్ ఎక్కడ ఎంటర్ అవుతుంది నాకు అది గుర్తులేదు యాక్చువల్ గా. క్లైమాక్స్ లో విజయ్ సేతుపతి. ఓకే 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 అవును కదా, వాళ్ళు నెక్స్లైట్ లాగా చూపిస్తారు. అవునవును, ఓకే ఓకే గుర్తొచ్చింది. సో మహారాజ్ అయితే బ్లాక్ బస్టర్ హిట్ అనమాట, డిజర్వ్ టు బి హిట్ యాక్చువల్ గా. సో నెక్స్ట్ సినిమా అయితే రాయన్. ధనుష్ యాక్ట్ చేసి డైరెక్ట్ చేసిన సినిమా రాయన్. 50th రైటింగ్ కూడా ఆయనే, రైటింగ్ ఆయనే, ప్రొడ్యూసర్ సన్ పిక్చర్స్ కదా, ప్రొడ్యూసర్ సన్ పిక్చర్స్. అంటే ఎప్పుడు అతను సందీప్ కిషన్ కాదు, ఈ పక్క అతను మలయాళం ఆయన కొడుకు, దీనిలో ఉంటాడు అలవైకుంఠపురంలో. ఎస్జే సూర్యలా ఉన్నాడే కాదా? కాదు ఈయన కాదు అడిగేది, ఇతను అడిగేది అతను. బ్లాక్ షిల్ అవుట్ లో ఉన్నాడు బ్యాక్ సైడ్. నాకు సినిమా చూసినప్పుడు థియేటర్ లో పెద్దగా అనిపించలేదు, అంటే స్క్రీన్ ప్లే అంత ఏం లేదు అనిపించింది, కానీ అప్పుడప్పుడు కొన్ని సీన్స్ చూస్తుంటే, ఇప్పుడు మళ్ళీ టీవీలో పెట్టి చూస్తుంటే బాగా అనిపిస్తుంది సినిమా. లేదు నాకు అయితే ఫస్ట్ టైం ఓటీటీలో చూసాను, ఎక్సలెంట్ అనిపించింది, ఎంగేజింగ్ గా ఉంది. ధనుష్ వాళ్ళ చెల్లి వాడిని చంపుతారు చూడన్న, ఎవడైతే చేస్తాడో వాడిని కొట్టి చంపుతాడు కదా, ఆ షాట్ లో బ్యాక్గ్రౌండ్ అమ్మవారి రూపం వస్తుంది. అసలు ఆ షాట్ కి అయితే నేను సీట్ లో కూర్చోలేదన్నా నేను. వాళ్ళ చెల్లి క్యారెక్టర్ చాలా బాగుంటది, వాళ్ళ చెల్లి క్యారెక్టర్ భలే డిజైన్ చేశారు అండ్ భలే యాక్ట్ చేసింది తను, అసలు సూపర్ యాక్ట్. ఆ పాప స్క్రిప్ట్ కూడా బాగానే ఎంచుకుంటుంది. ఇప్పుడు మొన్న వచ్చిన రజనీకాంత్ ఫిలిం లో కూడా ఉంది కదా, స్కూల్లో టీచర్ అదే ఆమె. సో ఈ లిస్ట్ లో మన లాస్ట్ సినిమా అయితే అమరన్. అవును, వేటగాడు రాలేదా సార్? అవ్వలేదు, బ్రేక్ ఇవ్వరు తెలుగులో. వేటగాడి కాల్లో ముళ్ళు కూర్చొని అక్కడ ఆగిపోయాడు. రజనీకాంత్ కి రాలేదు. సో అమరన్ లాస్ట్ సినిమా కొంచెం ఎర్లీగా అవ్వలేదేమో, బ్రేక్ అయితే లిస్ట్ లో ఉండేది లేదు. సో అమరన్ బాగా తీసారండి, అమరన్ మంచి ట్రిబ్యూట్ ఆయనకి. బాలే సినిమా నేను చూడలేను, ఇలాంటి సినిమాలు నేను చూడలేను, చూడలేదు. నువ్వు అనుకున్నట్టు సినిమా, సాయి పల్లవి అసలు లవ్ స్టోరీ మీద ఉంటుంది, నీళ్లు రాకుండా జనాలందరినీ ఏడిపించింది సినిమాలో. అదే చాలా మంది మాట్లాడారు క్యారెక్టర్ గురించి ఈ మూవీలో. అంటే ఒక అబ్బాయిని లవ్ చేస్తే ఇంతగా, అంటే కళ్ళు నీకు ఫేస్ లోనే కనబడిపోతుంది అనమాట. వాడు అతను చూసిన వెంటనే ఫేస్ లో కళ్ళు పెద్దగా చేసేసి ఆ క్యారెక్టరైజేషన్ అసలు చేసే విధానం ఉంటది కదా. చాలా మంది చెప్పారు నాకు యాక్చువల్ గా, నేను ఇలా అబ్జర్వ్ చేశాను ఇక్కడ సాయి పల్లవి హీరోని చూసినప్పుడు ఈ సీన్ లో ఇట్లా ఫేస్ వెలిగిపోయినట్టు, ఒక స్పెషల్ బ్రైట్నెస్ వచ్చినట్టు, ఎక్కడి నుంచి తీసుకొచ్చిందో తెలియదు. వాళ్ళ ఇంటికి వస్తాడు ఒక సీన్ లో అడగడానికి వాళ్ళ నాన్నని, అట్లా సేమ్ డైరెక్ట్ గా డ్రెస్ లో ఇలాగంటి యూనిఫామ్ లోనే వెళ్తాడు. అప్పుడు వెళ్ళినప్పుడు సడన్ గా బయటకు వచ్చి ఇట్లా చూసి ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తుంది, లైక్ ఇంకా ఎందుకు. అండ్ క్లైమాక్స్ లో కూడా నేను చనిపోతే నువ్వు ఏడవద్దని చెప్తాడు కదా, నేను రాకపోయినా ఏడవద్దని చెప్తాడు. సో చనిపోయాడని తెలిసినప్పుడు ఒకసారి కాసేపు ఏడ్చిద్ది, కళ్ళు తుడుచుకుంటది. అక్కడి నుంచి ఇంక సినిమాలు ఎక్కడ ఏడవదు, కానీ మనం ఏడుస్తాం దాన్ని చూసి. అంత బాగా ఆ టెర్రస్ మీద సీన్ అన్న, ఆ టెర్రస్ మీద సీన్ హైలైట్ సీన్ అసలు. కింద నుంచి పైకి వెళ్తుంది సారా,
వాడు వచ్చినప్పుడు పైకి బా అవునవును, వాడు పాపకు సర్ప్రైజ్ ఇవ్వడానికి వెళ్తాడు. అవును అవును, అదైతే అల్టిమేట్ సీన్. అసలు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాడు. రజనీకాంత్ ఎక్కడో చెప్పారంట, నువ్వు ఎప్పుడు నెక్స్ట్ గ్రేడ్ హీరో కాదు, నువ్వు టాప్ లెవెల్కి వెళ్ళిపోయావు అని చెప్పాడంట శివకార్తికేయన్. కమల్ హాసన్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కదా దీనికి. అవునవును, కమల్ హాసన్, యా, ఉమ్, ఉమ్. సోనీ పిక్చర్స్ కమల్- కమల్ హాసన్. కమల్ హాసన్ సజెస్ట్ చేశాడు శివకార్తికేయన్ సినిమా ఓ చేయమని. అవునా, నెక్స్ట్ లెవెల్ అయ్యా బాబు, నేను ఎక్స్పెక్ట్ తమిళ ఇండస్ట్రీలో ఉన్న ఒకే ఒక హీరో శివకార్తికేయన్. Yeah, yeah. ఇంకెవరు సో లేరు. ఇదనమాట. సో ఓవరాల్ గా అయితే 5 హిట్ సినిమాలు వచ్చాయన్నమాట డబ్బింగ్ లో. సో ఇది ఫ్రెండ్స్ యాక్చువల్ గా ఓవరాల్ 2024 సిరీస్ లో మన బ్రేక్ ఈవెన్ మూవీస్ యాక్చువల్ గా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పిక్చర్ లైట్. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.